యేసు గురించి 9 వింత వివరాలను ఆయన అనుచరులు తరచుగా విస్మరిస్తారు. 1. యేసు ఎక్కువ కాలం బోధించలేదు. ఆయన పరిచర్య కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఆయన యోసేపు దగ్గర శిష్యుడిగా దశాబ్దానికి పైగా గడిపాడు. యేసు తన 30 సంవత్సరాల వయసులో తన బంధువు జాన్ చేత బాప్తిస్మం తీసుకున్నాడు. అప్పుడే ఆయన ప్రచారకుడయ్యాడు. కానీ ఆయన పరిచర్యను ముగించారు 3 సంవత్సరాలలోపు. 2. యేసు అవివాహితుడు కాకపోవచ్చు. ఆయనకు భార్య ఉండే అవకాశం ఉంది. కొత్త నిబంధనలో ఎక్కడా భార్య ప్రస్తావన లేదు. కానీ యేసు అవివాహితుడు అని కూడా ప్రస్తావన లేదు. అతని వయసులోని పురుషులు సాధారణంగా వివాహం చేసుకునేవారు. బైబిల్ కూడా బ్రహ్మచర్యం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. కొంతమంది పండితులు యేసుకు భార్య ఉందని నమ్ముతారు. 3. యేసు నేపథ్యం ప్రజలను నమ్మశక్యం కానిదిగా చేసింది. యేసు గలిలయలోని నజరేతు పట్టణం నుండి వచ్చాడు. ఆ సమయంలో దాని జనాభా దాదాపు 400 మంది. ఇది కష్టతరం చేసింది యేసు ప్రజలను ఒప్పించడానికి. యోహాను సువార్తలో ప్రజలు ఆయన మాట వినడానికి నిరాకరించారు. వారు ఎగతాళి చేస్తారు. నతానియేలు మరియు ఫిలిప్పు మధ్య జరిగిన సంభాషణను కూడా యోహాను నమోదు చేశాడు. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా? నతానియేలు అడుగుతాడు. 4. యేసు ఏకైక సంతానం కాదు. ఇది చాలా వింతైన విషయాలలో ఒకటి. యేసు సోదరులు ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు ఎలా వచ్చారో బైబిల్ మార్కులో స్పష్టంగా ప్రస్తావించబడింది. కానీ యేసు వారిని చూడటానికి నిరాకరించాడు మరియు అతని తల్లి వారిలో ఒకరిని సెయింట్ జేమ్స్ జస్ట్గా గౌరవించారు. అయితే క్యాథలిక్ చర్చి యేసు ఏకైక సంతానమని చెబుతుంది. 5. యేసును సిలువ వేయబడి ఉండకపోవచ్చు. సిలువ వేయడం క్రైస్తవ విశ్వాసం యొక్క మరొక సిద్ధాంతం. కానీ అసలు కొత్త నిబంధన సిలువ అనే పదాన్ని ఉపయోగించలేదు. యేసును నక్షత్ర గులాబీకి మేకులతో కొట్టారని చెబుతోంది. ఈ పదానికి స్టేక్ అని అర్థం కావచ్చు. రోమన్లు సాధారణంగా సిలువలను ఉపయోగించరు. 6. స్త్రీలు ఈ కథ యేసు పరిచర్యకు సహాయం చేసిన సువార్తలో చెప్పబడింది. లూకా. అనేక మంది స్త్రీలు యేసును మరియు ఆయన శిష్యులను అనుసరించారు. వారు తమ స్వంత మార్గాల ద్వారా పురుషులను సమ్మర్దించారు. ఏదో కారణం చేత ఈ స్త్రీలను ఎప్పుడూ జరుపుకోరు. చాలా మంది క్రైస్తవులు వారి గురించి వినలేదు. 7. యేసు స్పష్టమైన కారణం లేకుండా ఒక అంజూరపు చెట్టును చంపాడు. మార్కు 11వ అధ్యాయంలో ఒక వింత సంఘటనను వివరిస్తాడు. యేసు ఆకలితో ఉన్నాడు మరియు దారి పక్కన ఒక అంజూరపు చెట్టును చూస్తాడు. కానీ అది ఇంకా ఫలించలేదు. యేసు ఆ చెట్టును శపిస్తూ తర్వాత అధ్యాయంలో చెట్టు ఎండిపోయిందని పేతురు గమనిస్తాడు. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. లూకా 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలలో యేసు ఫలించని అంజూరపు చెట్టును తవ్వమని ఒక రైతును కోరుతున్నాడు. 8. యేసు పేరు యొక్క హీబ్రూ వర్షన్ యేషువా. అది గ్రీకులో యేసూస్ అయింది మరియు తర్వాత యేసుగా రూపాంతరం చెందింది. కానీ యేషువా అనే పదానికి ఆంగ్లంలో సమానార్థక పదం నిజంగా జోషువా. ఆ పేరుకు వైద్యం చేసేవాడు లేదా రక్షకుడు అని అర్థం. ప్రాచీన యూదయలో ఇంటి పేర్లు లేవు. క్రీస్తు అనేది మొదట యోహాను ప్రస్తావించిన బిరుదు. దీనికి అర్థం అభిషిక్తుడు. సాధారణంగా మెస్సియా అని అనువదిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు అంటే అభిషిక్తుడైన రక్షకుడు. 9. యేసు తన ఉమ్మితో ప్రజలను స్వస్థపరిచాడు. మార్కు సువార్త ఆయన ఒక అంధుడి కళ్ళలోకి ఉమ్మివేయడాన్ని వివరిస్తోంది. ఆ వ్యక్తి తాను మళ్లీ చూడగలుగుతున్నానని చెప్తున్నాడు. యోహాను 9వ అధ్యాయం 6 నుండి 7 వచనాలలో యేసు తన లాలాజలాన్ని కొంత బుంటిమట్టితో కలుపుతాడు. ఆ మిశ్రమాన్ని ఆ అంధుడి కళ్ళకు పూస్తాడు. ఆ వ్యక్తిని సీలోయం కొలంలో కడుక్కోమని చెప్తాడు. ఆ వ్యక్తి అలా చేసినప్పుడు అతని దృష్టి పునరుద్ధరించ